దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, యేసు రక్తంలో కడగబడినటువంటి దేవుని జనాంగం అంతటికి వందనాలు. ప్రేమపూర్వకంగా శుభాశీస్సులు పలుకుతున్నాను ప్రియులారా. ఇలా నా పేరు శామ్యుల్. నేను కేరళలో సేవ చేస్తున్నాను. ఓఫర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అగాపే సంపూర్ణ సువార్త సంఘం కొచ్చిన్లో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ సేవ చేస్తున్నటువంటి దైవజనుడిని. అతి ప్రాముఖ్యంగా ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మాట్లాడాలని ఈ దినాలలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక విషయం ప్రజ్వలింపబడతా ఉంది. అది అందరూ నానా విధాలుగా మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని బట్టి అందరికి అర్థమై ఉంటుంది. బొట్టు వివాదం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఆ బొట్టు వివాదం చాలా సున్నితమైన విషయం. యాక్చువల్గా అది ఎప్పటి నుండో సాతాను వేళ్ళు అనుకొని ఉన్నటువంటి వాడు పెట్టినటువంటి ఒక పెద్ద ప్రయోగంలో ఒక భాగం ఆ బొట్టుని కదిపితే ఎన్నో కొన్ని పెద్ద యుద్ధాలే జరిగిపోయినట్టుగా ఇప్పుడు కనబడుతుంది. అందుకే ఆ బొట్టు గురించి ఎవరు మాట్లాడరు. సింపుల్గా తీసేసి పెట్టుకోండి, లేదంటే మానేయండి అని అనేస్తారు. కానీ ఈ మధ్య ఓఫరయ్య గారు ఒక అన్ని జనాంగంలో నుండి రక్షింపబడిన స్త్రీలకు ఎలాగ మీరు దేవునికి దగ్గర అవడానికి, మీ కుటుంబాన్ని మార్చుకోవడానికి, అటు నేను ముండమోపని అని అనకుండా భర్త వేధింపులు కూడా తట్టుకుంటూ ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూనే బొట్టు పెట్టుకోండి, అలాగనే నేను క్రీస్తు బిడ్డనని చెప్పి అందరికీ ధైర్యంగా మీరు తెలియజేసుకోండి. బొట్టు పెట్టలేదు అని అనలేరు, అలాగనే నువ్వు బొట్టు పెట్టుకోలేదు నేను చచ్చిపోయానా ఇంకా అని భర్త అనలేడు. అలాగే చూసిన వాళ్ళందరూ కూడా నువ్వు దేవుని బిడ్డవి అని వాళ్ళు గుర్తిస్తారు. గుర్తించిన వాళ్ళు స్వీకరిస్తారు, మాట్లాడితే మాట్లాడతారు, లేకపోతే. కానీ నేను దేవుని బిడ్డని ధైర్యంగా చెప్పుకునే అవకాశం కలుగుతుంది. ఆటంకంగా ఉండకండి. దేవుని సంఘంలోనికి రావడానికి ఆటంకం ఉండకుండా ఇదొక మంచి సలహాగా, ఆ గుండ్రపు బొట్టు పెట్టే బదులు సిలువ బొట్టు పెట్టుకోండి అని చిన్న సలహా ఇచ్చారు. మంచిదే, అది ఆమోగ్యంగానే ఉంది. ఎందుకు ఎంత ద్వేషిస్తున్నారు? క్రైస్తవులే ఎంత వ్యతిరేకత ఎందుకు చూపిస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. చాలామందికి అర్థం కావట్లేదు. అందరూ చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఎందుకు ఈ చిన్న విషయాన్ని అంత రాద్ధాంతం చేస్తున్నారు? క్రైస్తవ పరిసయ్యులు, వాళ్ళు పరిసయ్యులు కాదండి, క్రైస్తవుల పాస్టర్లు అనకూడదు. ఈ రోజుల్లో క్రైస్తవ పసికోనలు అని చెప్పాలి. ఈ విషయంలో పసికోనలు. మీరు పాలు తాగుతున్న పసిపిల్లలే, కానీ మీరు ఇంకా బోధించవలసిన వారయ్యండి ఇంకా పాలు తాగుతున్న పసిపిల్లల్లా ఉన్నారని హెబ్రీ పత్రికలో రాశారు. అలా ఉన్నారండి, క్లియర్గా కనపడుతుంది ఏ దైవజనుడు ఎలా ఉన్నారన్నది. కాబట్టి ప్రియులారా, బొట్టు వివాదంలో చాలామంది వ్యతిరేక చూపిస్తున్నారు. నేను ఒక వాక్యాన్ని చూపిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అపాయకరమైన కాలములో ఇలా ఉంటారు జనులు అని చెప్తూ వచ్చారు. అందులో ఒకటి ఉంది. అందులో ఏంటంటే అతిద్వేషులు, అలాగే సజ్జన ద్వేషులు. అతిద్వేషులు, సజ్జన ద్వేషులు మంచిని ద్వేషించేవారు, మంచి వ్యక్తుల మీద ద్వేషించేవారు. ఒక మంచి చేస్తున్న దాని మీద వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. అతిద్వేషులు అనవసరంగా ద్వేషిస్తారు, అతిగా ద్వేషిస్తున్నారు. ఒక నిజంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఈనాటి క్రైస్తవులందరిలో ఎన్నో పోగొట్టుకొని క్రీస్తు సంఘమే, దేవుని బిడ్డలే, నా పిల్లలు, నా సర్వస్వం అని ఉన్నటువంటి వ్యక్తి మీద
ఇంత నిష్కారమైన ద్వేషం ఎందుకు అర్థం కావట్లేదండి. ఎంతోమంది చూస్తున్నాం, చిన్న చిన్న పాస్టర్లు ఇప్పుడు మొన్న సేవకు వచ్చిన వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందో అర్థం కావడం లేదు. అసలు ఆ దైవజనుడు ఏంటి, దేనికోసం పిలువబడ్డాడు, ఆయన యొక్క దర్శనం ఏంటి, దేనికోసం, అసలు ఈ ఉద్దేశం ఏంటి, ఆయన ఈ ప్రతిపాదించిన దానికి ఏ ఉద్దేశంతో చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎవరి కోసం చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు చేయమని చెప్పారు, అన్ని కూలంకషంగా తెలుసుకొని మాట్లాడాలి. మాట్లాడడానికి నిదానించుము, వినడానికి వేగిరపడుము అని ఉంది వాక్యంలో, యాకోబు పత్రికలో. మరి అందరూ కూడా త్వరపడి మాట్లాడేస్తున్నారు, ఆలోచించట్లేదు, గ్రహించట్లేదు. సువార్తకు క్రైస్తవులే ఆటంకంగా ఉన్నట్లు కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త పడండి, సత్యాన్ని తెలుసుకోండి ప్రియులారా. సిలువ గుర్తు పెట్టుకోవడంలో 2 విషయాలు జరుగుతాయి. ఎదుటివారికి మన ద్వారా నేను దేవుని బిడ్డను అని ధైర్యంగా సాక్ష్యం ఇస్తాము. ఇంకొకటి మంచి విషయం జరుగుతుంది మనలో. సిలువను పెట్టుకోవడం వల్ల మనలో భయం కూడా వస్తుంది. సిలువను పెట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. దేవుణ్ణి ధరించాను, నేను సిలువ వేయడానికి క్రీస్తుని నేను ధరించాను కాబట్టి బయటికి వెళ్ళి అంతకుముందులాగా నేను ఉండడానికి భయపడతాను, జాగ్రత్త పడతాం, పరిశుద్ధంగా ఉండడానికి కూడా భయపడతాం. అమ్మో నా దేవుడు నా వల్ల నిందల పాలు కాకూడదు కాబట్టి నిజంగా క్రీస్తు బిడ్డగా నేను జీవిస్తానన్న భయంతో ఇంకా జాగ్రత్తగా ఉంటాం. అంటే సిలువ గుట్టు అంటే హిందూ ఆచారంలో ఉన్న దాన్ని ఒప్పుకోవచ్చు, కానీ దేవుణ్ణి ఎందుకు ఒప్పుకోరు, సిలువని ఎందుకు ఒప్పుకోకూడదు అని మేము కూడా అడుగుతున్నాం. పిల్లరా, ఇక్కడ ఏంటంటే అసలు ఆశ్చర్యం ఏంటంటే, నాకు సిలువను చూసి సాతాను శక్తులు భయపడాలి, సిలువను చూసి మతోన్మాద శక్తులు భయపడాలి, కానీ క్రైస్తవులు భయపడుతున్నారు ఏంటండి? సిలువను చూసి క్రైస్తవులా భయపడేది అంటే అంత్య దినాలలో ఇలా భయపడుతూ ఉంటే సాతానుకు భయపడి 666 ముద్రం వేయించుకుంటారుగా మీరు. ఇప్పుడు క్రీస్తుని సిలువుగా వేయించుకోలేనేవారు నేను అప్పుడు అబద్ధ క్రీస్తు పరిపాలనలో నేను దేవుని బిడ్డను, నేను యేసయ్య బిడ్డను మీరు ఎలా చెప్పుకోగలరు? స్టెఫన్ లాగా ఎలా నిలబడగలరు మీరు? ఇప్పుడే ధైర్యం లేని వాడు అప్పుడు ఎలా నిలబడగలరు? అందరూ కూడా అప్పుడు పేతురులాగా అయిపోతారేమో. లేదు నేను క్రీస్తు వాడును గాను, చిన్నపిల్ల చెప్పిన దానికి కూడా అమ్మో నేను కాదు అని అబద్ధం ఆడి బొంకుతామేమో. ఇప్పుడే అంత ధైర్యం లేదు, మనకు అన్ని పరిస్థితులు బాగున్నాయి, ఇప్పుడే అంత ధైర్యంగా చెప్పలేకపోతున్నాం. అప్పుడు ఎలా చెప్పగలం ప్రియులారా? బొట్టు వివాదాన్ని మీకు ఇష్టం లేకపోతే మానేయండి. ఎవరెవరైతే బొట్టు పెట్టుకుంటున్నారో ఆ పెట్టుకునే దాని బదులు సిలువ గుర్తు ఇంకా ధైర్యంగా ఉంటుంది, ఇంకా సాతాను శక్తులు గడగడ వణుకుతాయి మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రియులారా. కాబట్టి మనం దాన్ని అంత రాద్ధాంతం చేయొద్దు, అంత సిద్ధాంతాన్ని కూడా చేయొద్దు. ఏమో వారు ప్రతిపాదించారు, వారు చేస్తున్నారు, మీకు మంచి అనిపిస్తే చేయండి, లేదంటే మానేయండి. మీరు తప్పనిసరిగా చేయండి, సంఘమంతా, క్రైస్తవ సంఘం అంతా మీరు చేయాలి అని చెప్పలేదు. వాళ్ళ మినిస్ట్రీలో ఉన్నదాన్ని మీరు అందరూ చేపట్టండి. నేను ఎప్పటి నుండి చెబుతున్నాను, ఇప్పుడు వచ్చి కూడా మీరు నెరవేర్చలేదు ఎందుకు? మందులుగా ఉండకండి అన్న వాక్యం ఎత్తుకొని ఆయన చెబుతా వచ్చారు ఆ రోజు. నేను ఆ వాక్యం అంతా విన్నాను. అయితే ప్రియులారా, సజ్జన ద్వేషులుగా మీరు మారి తీర్పులోనికి రావద్దు. తీర్పు దినాన మీరు అక్కడ దేవుని సింహాసన న్యాయపీఠం ఎదుగు మీరు రాకూడదని నేను కోరచ్చు. ప్రేమపూర్వకంగా మీ తమ్ముడులాగా, మీ అన్నయ్యలాగా మీరు అన్నీ క్లియర్గా తెలుసుకొని మాట్లాడండి. ఒక దైవజనుడు ఎలాంటి వాడు తెలుసుకోండి ముందు. ఈ ఓఫ్రై గారి గురించి నాకు కొన్ని విషయాలు తెలుసు. ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క మాట, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, అందరూ పరిసయ్యులు శాస్త్రులాగా చెబుతారు కానీ చేయరు. కానీ ఓఫ్రై గారు అలా కాదు, పౌలులాగా, క్రీస్తు బిడ్డలాగా చేసిన తర్వాత చెబుతారు. ఎందుకంటే నేను కొన్నిసార్లు ఆయన్ని కలిసినప్పుడు నాకు అర్థమైన విషయం, వాళ్ళ సెంట్రల్ చర్చ్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది.
అక్కడ ఆయన ఎంతమందిని పోషిస్తున్నారో మీకు తెలుసు, మీకు తెలియదు. ఆయన ద్వారా ఎంతోమంది పోషింపబడ్డారు. ఒక్క పాస్టర్ ఎవ్వరు కూడా అంతగా చేయలేరండి. అంత విశాల హృదయం కానీ, అంత ప్రేమ కానీ ఉండదు. ఓఫ్రే గారు ప్రేమతో సత్యాన్ని చెప్పండి అన్నదాన్ని చెబుతూనే ఈ బొట్టు గురించి చెప్పారు. ప్రేమతో సత్యాన్ని చెప్పండి, ప్రేమతో చెప్పండి ఏదైనా. హైందూ క్రైస్తవ డిబేట్లో కూడా ఆయన ప్రేమతోనే చెప్పాడు. అందరిలా కళ్ళు తాగిన కోతిలాగా అరవలేదు. ఒకవేళ ఆ ప్లేస్లో ఇంకా ఏమైనా పాస్టర్ ఉంటే అది కాదు ఇది కాదు అని నేనే గెలవాలని మొండు చూపించేవాళ్ళం. కానీ ప్రేమతో చెప్పడం వల్ల అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులకు సువార్త వెళ్ళింది. హల్లెలూయా. ఇది సత్యం, మీరు నమ్మినా నమ్మకపోయినా. ప్రియులారా, అయితే ఓఫ్రే గారి ద్వారా కొన్ని వందల మంది చదువుకున్నారు. ఆయన ద్వారా ఆయన ఎంతోమందికి సహాయం చేస్తారు, ఎంతోమందికి పేదలకి. మీకు తెలుసో లేదో ఆ మినిస్ట్రీ ఒక్కొక్కసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూడండి. నేను చూశాను. ఆ వెబ్సైట్లో అసలు నిజమైన భక్తుడు, నిజమైన క్రీస్తు బిడ్డ ఎలాగుండాలో అందులో ఉంటాయి. ఇలా చాలామంది కొన్ని కామెంట్స్ చేశారు. ఓఫ్రే గారు సిలువు కాదండి సత్క్రియలు చూపించాలని పెట్టారు. నేను అందుకే అన్నాను, ఓఫ్రే గారు ఆయన చెప్పడం కాదు చేసి చూపిస్తారని. అందుకే అన్నాను, ఎందుకంటే సత్క్రియలు చేసిన తర్వాత ఆయన చెప్పారు. ఎన్ని సత్క్రియలు చేశారో మీకు తెలుసా? ఆయన క్రైస్తవులందరి కొరకు, ఆయన కొరకు కాదు, ఆయన ఒక్కడొరకు కాదు, క్రైస్తవులందరి కొరకు. ఎప్పుడో ఆయన నిజంగా ప్రవక్త కాబట్టి, దీర్ఘదర్శి కాబట్టి 2000 సంవత్సరంలోనే ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తుని స్థాపించి అక్కడ క్రైస్తవులందరికీ న్యాయం జరగాలి. ఏ మతోన్నత శక్తులు ఎవడొచ్చినా ఎవరు ఆటంకపరచకూడదు దేవుని సంఘం మీద అని అన్నాడు. క్రీస్తు కొరడా పట్టుకొని ఎదురాడినట్లుగా సత్యం కొరకు పోరాడడానికి, క్రైస్తవులందరికీ అండగా నిలబడడానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ని స్థాపించారు. దాని ద్వారా కొన్ని వందల పనులు జరిగించారు. అందుకే భయం. ఆర్కేపీ అంటే ఇప్పటికీ మతోన్మాదులందరికీ భయం. ప్రియులారా, ఆ మతోన్మాదుల కొరకని కాదు, క్రీస్తు బిడ్డలందరికీ, ఎంతోమంది లేని వారి కొరకు స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్. ఏమండి, స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది నిరసరాయలు అయిపోయిన వారు, ఇల్లు కూలిపోయిన వాళ్ళకి, క్రైస్తవ బిడ్డలకి, ఎవరెవరో అయితే తినడానికి తిండి లేదు, ఆయన దగ్గర ఉన్నంతలో ఆయన ఖచ్చితంగా సేవ చేస్తాం. సత్క్రియ అంటే అదండి, చేసి చూపించారు. ఎంతోమందిని పోషించారు, ఎంతోమందిని చదివించారు, ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేశారు. నిజమైన అంబేద్కర్ ఆశయాన్ని కలిగి న్యాయం కూడా జరిగిద్దాము, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్న వాక్యాన్ని నెరవేర్చినటువంటి ఏకైక క్రీస్తు సేవకుడు. ఈ రోజున్న సేవకులలో మీ ఎన్ని రాష్ట్రాలైనా తీసుకోండి, మొత్తం భారతదేశంలో ఏ సేవకుడైనా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి, సంఘానికి ఖర్చు పెట్టి అప్పైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అప్పైపోయి క్రీస్తుకి, దేవుని బిడ్డలకు, సువార్త కొరకు అప్పైపోయిన ఏ సేవకుడైనా ఉన్నాడా? ఉన్న కొంచెం వరకే ఉంటారేమో. 5 కోట్ల వరకు అప్పైపోయిన ఏ దైవజనుడు ఉండడు. ఆయనకంటూ ఒక ఇల్లు లేదు, ఒక కారు లేదు, ఆయనకు సొంతగా ఏమీ లేవు. అందరూ నా బిడ్డలే అని ఆ బిడ్డల ద్వారానే ఉంటున్నారు తప్ప నాకు అవసరం లేదు ఇవన్నీ అని అన్నీ వదులుకొని నా సంఘమే నా బిడ్డలు, నా కుటుంబం అని చెప్పి ఆయన ఎన్నో పానార్పణంగా పోయబడిన వ్యక్తి మీద అంత ద్వేషం ఎలా వస్తుందండి? ఎవరో చెప్పినా మీరు డైరెక్ట్గా చూసి మాట్లాడండి. ఇప్పుడు న్యాయం జరిగింది, న్యాయంగా మీరు ఆలోచించండి. నేను చెప్పేదంటే న్యాయంగా ఆలోచించండి, న్యాయంగా సత్యాన్ని గ్రహించండి. ఎవరో చెప్పారని చెప్పి దురద చెవులు గలవారిలాగా ఉండొద్దు. ఎవరో చెప్పారు కాబట్టి అవునా, అయితే ఎవరు చెప్పారు ఓఫ్రే గారు మంచోడు కాదు దుర్బోధ అని అంటే దాన్ని వినకుండానే, అంటే బెరయా విశ్వాసుల్లాగా పరిశీలన చేయరా? మీరు పరిశీలన చేయకుండానే ఒక వ్యక్తి మీద నిందారోపణ చేస్తారా? దేవుడు చూస్తున్నాడు అనే భయం ఉందా? ఒక నాయకుడు, దీర్ఘదర్శి అయినటువంటి ఒక వ్యక్తి మీద ఆయన చేసిన సేవలో ఎంత సేవ చేశారండి? ఎంత సువార్త ప్రకటించారు? ఎంతమందికి మీరు సహాయం చేశారు? కొన్ని వందల మందికి సహాయం చేసిన వ్యక్తి. ప్రియులారా, దివ్య ప్రేమ సదనం అనే ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలను పోషించడానికి, అనాథ పిల్లల కొరకు ఆ దివ్య ప్రేమ సాధనం, తల్లిదండ్రులు లేని వారి కొరకు,
తినడానికి తిండి లేని చిన్నపిల్లలు, నిరస్రాయులైన అందరి వరకు ఆయన ప్రేమతో సత్యమును చూపించి సత్క్రియను చేసినటువంటి వ్యక్తి. ఆ సంస్థను ఆయనే ప్రారంభించిన వ్యక్తి. పిల్లరా, అలాగే ఇంకా అనేకమైనవి చేశారు, అంత సమయం లేదు. కానీ న్యాయము, నిజమైన క్రైస్తవుడు న్యాయాన్ని కూడా జరిగించాలని చెప్పి ఇండియా ప్రజాబంధు పార్టీని కూడా స్థాపించారు. ఏకైకమైన దమ్మున్న సేవకుడు అండి ఈ రోజుల్లో, అంత్య దినాలలో దేవుని సేవను ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా జరిగించినటువంటి గొప్ప దైవజనుడు ఒఫరయ్య గారు. ఆయన ఈ కాలంలో ఉండటం, దేవుని చిత్తం నెరవేర్చడం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ పార్టీ విషయం కానీ అన్ని విషయాలలో ఆయన నిజంగా సత్క్రియను జరిగించిన, ఆయన గురించి తెలియకుండా 400 పెళ్ళిళ్ళు ఎవరైనా సొంత ఖర్చుతో చేస్తారండి? ఒక్క పెళ్లి మీరు ఎవరైనా చేస్తారు? ఒక్క సేవకుడు వాళ్ళ సొంత ఖర్చు 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెట్టి ఎవరైనా కానీ మీరు జరిగించి, ఏ సేవకుడైనా జరిగించారని చూపించండి. 400 పెళ్ళిళ్ళు ఆయన సొంత ఖర్చుతో చేశారు. ఆయనకి ఏది లేకుండా సంఘముకు, క్రీస్తు పిల్లలకు అన్నీ ఆయన సమకూర్చాలనే ఆశతోనే సార్వత్రిక సంఘం అంతా ఒకటి కావాలని ఎంతో ఆతృత కలిగి, మంట కలిగి, ఏలియా వల్ల రోషం కలిగినటువంటి వ్యక్తి ప్రియులరా. కాబట్టి ఆయన మీద ద్వేషం మానుకోండి, సత్యాన్ని తెలుసుకోండి. ఎందుకంటే దేవుని తీర్పులోనికి వస్తారు. ప్రేమతో తెలియజేస్తున్నాం ప్రియులరా. ఎందుకంటే ఆయన అన్నిటినీ దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకున్నటువంటి వ్యక్తి. ఏది కూడా తెలియకుండా ఎవరు మాట్లాడకండి, అన్నీ తెలుసుకొని సత్యాన్ని ఏదో గ్రహించి అప్పుడు మీరు ఫాలో అయితే ఫాలో అవ్వండి, లేదంటే మీరు ఫాలో అవ్వకపోయినా పర్లేదు, కానీ రాళ్ళు వేయొద్దు, అనవసరమైనటువంటి నిందా ప్రచారం చేయొద్దు. దేవుని దృష్టిలో మీరే దోషులు అవుతారు, సజ్జన ద్వేషులు అవుతారు. కాబట్టి పిల్లరా, ఈ బొట్టు వివాదాన్ని కానీ ఆయన మీద ఉన్న వ్యతిరేకతను కానీ మీరు తీసేసుకోండి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నో ఆయన సంఘాలు ఉన్నాయి, ఆయన ద్వారా ఎన్నో సంస్కరణలు జరుగుతాయి, ఆయన ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడతాయి. ఒక్కళ్ళు నార్త్ ఇండియాకి వచ్చి మీరు సేవ చేయండి, తెలుస్తుంది పిల్లలు. నార్త్ ఇండియాకి వచ్చి మీరు సేవ చేయండి. అలాగూ అన్ని రాష్ట్రాల్లో దేవుని చిత్తం, కొన్ని ఆత్మలు రక్షింపబడాలి, నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి, సత్యమును స్థాపించాలని గురికి ఒక గమ్యము కలిగినటువంటి వ్యక్తి మీద మీరు ద్వేషిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. దేవుడు అందరి మనోనేత్రాలు వెలిగించును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎవరైనా దేవునికి వందనాలు.